ఏందో ఏమో గాని కాంగ్రెస్ సర్కార్ గాశరమే మంచిగా లేదో లేకుంటే వాళ్ళ పనితనం మంచిగా లేదో తెలవదు గాని రోజుకో లొల్లి మోపైతున్నది. ఆర్టీసీ సమ్మె ఒడిచి ఒక్కరోజు కూడా కాలేదు. ఇవాళ ఆటో డ్రైవర్లు సమ్మెకు దిగిండ్రు. హైదరాబాద్ మొత్తం ఆగమాగమైతుంది. శాతగానోని నెత్తి మీద శతకోటి దరిద్రాలు అన్నట్టు కాంగ్రెస్ ఏలువడ్ల ఎవరో ఒకళ్ళు లియేస్తున్నారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె అయిపోయిందో లేదో ఆటో డ్రైవర్ల సమ్మె మొదలైంది. ఎవరికి చక్కగా న్యాయం చేసింది గనక అన్నట్టే అవుతున్నది. ఒక్కటి పొడుగెళ్ళిన ముచ్చటే లేదా కాంగ్రెస్ సర్కార్ ఏలువడ్ల. అందుకే మాకు న్యాయం జరగాలన్నట్టు రోడ్డెక్కి పొట్టులో లియేసిండ్రు ఆటో డ్రైవర్లు. మెరుపు తిరగనే ఒక్కసారి రోడ్డెక్కే వరకు గంట సేపు హైదరాబాద్ పట్నం ఆగిపోయినంత పని అయిపోయింది. అమీన్ సాబు పోలీస్ సాబులకు ఆపవశం కాలేదాలను. ఆర్టీసీ కార్మికులు పెట్రోల్ పోసుకొని ఆత్మ బలిదానం చేసుకుంటే వాళ్ళకు న్యాయం చేసింది సర్కారు. అంటే చచ్చిపోతే తప్ప స్పందించది కాంగ్రెస్ సర్కార్ అని అనుకున్నాడో ఏమో. ఓ ఆటో డ్రైవర్ అన్న నెత్తి మీద డీజిల్ పోసుకొని జీవి తీసుకుందామని చూసిండట. ఆర్టీసీ కార్మికులను సర్కార్లో విలీనం చేసుకోవాలని కొట్లాడిండ్రు. మరి వీళ్ళెందుకు పోరాటం చేస్తున్నారంటే ఆటో మీటర్ మీద ఛార్జీలు పెంచాలన్నట. జిల్లా ఆటోలను హైదరాబాద్లకు రాకుండా కట్టడి చేయాలన్నట. బయట నుంచి సిటీలకు ఆటోలు వస్తే పట్నం నుండే పొట్ట కూటికి వెళ్ళకుండా అవుతున్నదట. అందుకే సీఎం డౌన్ అని మొత్తుకున్నారు. మాకు న్యాయం చేయాలని లొల్లి చేసిండ్రు. ఆర్టీఏ ఆఫీసర్లు చక్కగా పనిచేస్తలేరు. ఎంత చేసినా డీజిల్ గ్యాస్ ఖర్చులకే సరిపోతలేదు. మా బతుకంతా ఆగమైతున్నది, జర మాకు న్యాయం చేయండి సార్ అని కొట్లాడి కోరిండ్రు. హైదరాబాద్ ఉన్న మోంజా మార్కెట్ ఏరియా మొత్తం ఒక్కసారి ట్రాఫిక్ జామ్ అయింది. బస్సులు కార్లు బండ్లు జానెడు కూడా కదలలేదు. అయ్యా సీఎం రేవంత్ రెడ్డి సార్ జరగా ఆర్టీఏ ఆఫీసర్లను గట్టిగా పనిచేసేటట్టు చూడండి సారు. బయట నుంచి వచ్చిన ఆటోలు చేయబట్టి బతకలేకపోతున్నారట. వాటిని లోపలికి రాకుండా చేయండి సారు. పట్నంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేను గెలిపియలేదని ఆటో డ్రైవర్ల మీద పగబట్టినట్టు చేయకుండా సార్ అని కోరుతున్నారు ఆటో డ్రైవర్ అన్నలు. మరి సర్కార్కు వీళ్ళ సరుకు దాకి మళ్ళా గడబిడ కాకముందే చర్యలు తీసుకుంటారో లేకుంటే గాలి కొదలు పెడతారు. ఇక మొదలు పెట్టుండ్రి ప్రయాణాలు. ఓ దిక్కు బడి పిల్లల చదువులు ఒడిచే ఎండాకాలం సెలవులు వచ్చినాయి. ఇక ఊర్లో ప్రయాణాలు చేద్దాము, టూర్లకు గుళ్ళు గోపురాలకు పోదామంటే బస్సులు బంద్ అయినాయి. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసిండ్రు. ఉత్త సమ్మె చేసుడే కాదు, కాంగ్రెస్ సర్కార్ మెడలు వచ్చినంత పని చేసిండ్రు. వాళ్ళకి దక్కాల్సిన హక్కులు సాధించుకున్నారు. కాబట్టి ఊర్ల ప్రయాణం పోయేటోళ్ళు ఇక బ్యాగులు చదురుండ్రి. బస్సులు రోడ్లెక్కినాయి. చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నాడు అంటే గిదే కావచ్చు. రేవంత్ రెడ్డి సర్కార్ను రేవుతావు లేకుండా పబ్లిక్ తిట్టినాక కాంగ్రెస్ పార్టీని కడిగి వారేసినాక ఉన్నది లేంది ఇజ్జత్ మొత్తం మూడ్చినట్టు పోయినాక కాంగ్రెస్ సర్కార్కు కండ్లు తెరుచుకునే కావచ్చు. ఆర్టీసీ జేఏసీ అడిగిన అన్నిటికీ తప్పకుండా తల వంచి ఓకే చెప్పింది. ఆర్టీసీని సర్కార్లో విలీనం చేసేదానికి కమిటీ చేస్తామన్నది. 11% ఫిడ్మెంట్ పెంచి జీతాలు పెంచుతా అన్నది. గుర్తింపు సంఘాలకు ఎన్నికలు ఖచ్చితంగా పెడతామని ఒప్పుకున్నది. అట్లనే సమ్మె చేసుకుంటా కాంగ్రెస్ సర్కార్ చేసిన మోసాన్ని తట్టుకోలేక తన పానం తీసుకున్న శంకర్ గౌడ్ కుటుంబానికి 10 లక్షలు, వాళ్ళ ఇంటోలకు ఒక ఉద్యోగము, ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పింది. ఈ ముచ్చట్లు శుక్రవారం అర్ధరాత్రి వరకు చర్చలు జరిపి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సార్తో పాటు బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్లు ఈ ముచ్చట్లు చెప్పిండ్రు. అయ్యా కాంగ్రెస్ సర్కార్ను నడుపుతున్న పెద్ద మనుషులారా, ఇదే ముచ్చట ఆర్టీసీ కార్మికులు సమ్మెకి దిగే ముందు చెప్తే వాళ్ళు పోరాటం చేయకపోవు కదా. రోడ్ల మీద ప్రైవేట్ బస్సుల యాక్సిడెంట్లు కాకపోతుండే కదా. శంకర్ గౌడ్ అన్న పానం పోకపోతుండే కదా. బస్సులు బంద్ అయ్యి జనం పడరాని పాటలు పడకుంటుందురు కదా. చెరువు కట్ట దిగి చెర్ల నీళ్లు ఖాళీ అయినాక కట్టకు మరమ్మతులు చేస్తామన్నట్టుంటే ఎట్లా సార్లు. ఆర్టీసీలకు ఇచ్చిన హామీలను 2.5 ఏళ్ల నుంచి అమలు చేయకుండా ఇంత దాకా తెచ్చి అటు పబ్లిక్ పానాలు ఇటు ఆర్టీసీ కార్మికుల పానాలు పోయేటట్టు చేసి ఏం సాధించిండ్రు సారు. ఆఖరికి కాంగ్రెస్ సర్కార్ పరవేవాయే. అందుకే నష్టం జరిగినాక మెలుకున్నోడు కాదు, ఆ నష్టం జరుగుతుందని పసిగట్టినోడు, ఆ నష్టం జరగకుండా అరికట్టినోడు మునగాడు. కాబట్టి ఇప్పటికైనా జర మంచిగా పరిపాలన చేయండి రాష్ట్రాన్ని అని అంటుర్రు కాంగ్రెస్ సర్కార్ పనితనం చూస్తున్న తెలంగాణ పబ్లిక్.